నమస్కారం. D5 న్యూస్కి స్వాగతం. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. జూనియర్ డాక్టర్ అత్యాచారంపై రాష్ట్రం రగిలిపోతోంది. అన్నింటికన్నా మించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిపాలనపై ఈ ఘటన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వస్తున్న డిమాండ్లు ఆమెకు తలనొప్పిగా మారాయి. శాంతి భద్రతలను అదుపు చేయడం ప్రభుత్వ బాధ్యత. పోలీసులు ఆ పనిలో ఉంటే అది మమతా బెనర్జీ పార్టీకి, ఆమె వ్యక్తిగత ఇమేజ్కి డ్యామేజ్ కలిగి రాజకీయంగా ఆమెను తీవ్ర సంక్షోభంలో నెడుతున్నాయి. ఇకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో అసలేం జరిగింది? D5 న్యూస్ ప్రత్యేక కథనం. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ అర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్ళింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించారు. మరికొద్ది రోజుల్లో సెథస్కోప్ పట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న ట్రైనీ వైద్య విద్యార్థిని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు ఓ కీచకుడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. కోల్కతాలోని అర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమానవీయ ఘటన కోల్కతానే కాకుండా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై జూనియర్ డాక్టర్లు భగ్గుమంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. నిందితుడు బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. పోకిరీ చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిసింది. అంతేకాకుండా ఉరి తీయాలనుకుంటే తీయండి అంటూ కరకుగా చెప్పడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ప్రైవేట్ పార్ట్లపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం కనిపించిందని, బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతు నుడిమి చంపడంతో ఆమె థైరాయిడ్, కార్టిలేజ్ పెరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 9వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు వైద్యుల పోస్ట్ మార్టం నివేదించింది. ఈ నేపథ్యంలో కోల్కతాలో జరగాల్సిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ రద్దయిపోయింది. దురంత్ కప్ 2024లో భాగంగా మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్ FC మధ్య వివేకానంద యువభారతి మైదానంలో జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. హత్యాచారానికి గురైన డాక్టర్కి మద్దతుగా ప్లకార్డ్స్, టీషర్ట్స్ ధరించి రానున్నారనే సమాచారం అందడంతో శాంతి భద్రతల దృష్ట్యా మ్యాచ్ని రద్దు చేశారు. స్టేడియంలోకి వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగితే అది మరో ఉపద్రవానికి దారితీస్తుందని మ్యాచ్ ఆపేశారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సైతం వేడెక్కాయి. తృణమూల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును CBIకి అప్పగించడంలో మమతా సర్కార్ ఎందుకు ఆలస్యం చేస్తుందంటూ విమర్శించింది. కేసు విచారణలో మొదటి 48 గంటలు అత్యంత కీలకమని, కానీ రాష్ట్ర పోలీసులు అలసత్వం, మమతా సర్కార్ ఆలస్యం చూస్తుంటే మొదట ఈ కేసు విషయంలో ఒక మహిళ ఉండి సాటి మహిళపై జరిగిన అత్యాచారంపై మమతా బెనర్జీ స్పందించకపోవడంతో పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. దీన్ని కాషాయదళం రాజకీయంగా వాడడంతో కేసుకి మరింత హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్ మార్చ్ నిరసనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర హైకోర్టు ఈ అంశంపై సీరియస్ అయింది. దేశంలో ఇంత దారుణం జరుగుతుంటే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఇండియన్ కూటమిలో ప్రధాన పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ తరపున మాట్లాడేందుకు కాంగ్రెస్తో సహా మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి. రాజకీయంగా ఇది మమతా బెనర్జీకి మైనస్ అని అంటున్నాయి. బహుశా శాంతి భద్రతల రీత్యా గవర్నర్ పాలన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అలాగే జరిగితే ఈ కోపంతో మమతాని ప్రజలు ఓడించక తప్పదని అంటున్నారు. బీజేపీ మాత్రం చాలా చాకచక్యంగా పరిస్థితులను బీజేపీ వైపునకు తిప్పుకుందని అంటున్నారు.